జగన్మోహన్ రెడ్డి మోహన్ చూస్తేనే పెట్టుబడులు వస్తాయి, చంద్రబాబు మోహన్ చూస్తే గనక ఆ పాదం వినపాదం పెట్టుబడులు రావు అంటూ వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు వీటిని? అందరికీ నమస్కారం. ఎవరిది ఐరన్ లెగ్గో ఎవరిది గోల్డెన్ లెగ్గో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల కాడ నుంచి అందరికీ తెలుసు. నీ యొక్క ఐరన్ లెగ్ వల్ల తిరుపతిలో నువ్వు చేసినటువంటి అరాచకం వల్ల ఇవాళ రాష్ట్రం మొత్తం చెప్పుకుంటున్నారు. అసలు పెట్టుబడులు ఎలా తేవాలి, దేని గురించి తేవాలి, ఎలా తెస్తారనేది కనీసం నీకు అవగాహన ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడవు. చంద్రబాబు రాజకీయ జీవితం అంత లేదు నీ వయసు, నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు. ఒకసారి మంత్రి అయిపోయి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్న దర్శనాల టికెట్లు అమ్ముకొని కోట్లు గడించినటువంటి దౌర్భాగ్యపు మాజీ మంత్రి అయినటువంటి రోజా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడటం ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. పెట్టుబడులు పెట్టడానికి మొఖాలు చూసి అవి చూసి చేయరు. ఏదైతే మనం చేస్తున్న పనిలో చిత్తశుద్ధి ఉండి ఈ పని వల్ల ఇరుపక్షాలకు మేలు జరిగే విధంగా ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, అటు పెట్టుబడి పెట్టే కంపెనీలు కానీ మేలు జరిగే విధంగా ఉంటే పెట్టుబడులు వస్తాయి తప్ప వచ్చి రాని ఇంగ్లీష్తో మాట్లాడి ఏదైతే అమెరికా ప్రతినిధులు ఒక విషయంలో ఒక ఇది అడిగితే చెప్పడానికి నానా తంటాలు పడ్డా నీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తే పెట్టుబడులు కాదు కదా, కనీసం సైకిల్ కంపెనీలు కూడా రాష్ట్రానికి రావు. మీరు తేలేకపోయారు. మీ 5 ఏళ్ల పరిపాలనలో ఉన్న కంపెనీలు పోగొట్టారు తప్ప ఎక్కడ కూడా ఒక కంపెనీ తేలేని పరిస్థితి. ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీ పార్టీ మంత్రి చేసినటువంటి కామెంట్స్ ఏదో ఉన్నాయో హాస్యాస్పదంగా ఉన్నాయి. ఒకసారి మీరు అందరూ గమనించుకోవాలా. ఎవరి ముఖం చూసే డెవలప్ అయిందో రాష్ట్రం వేళ ప్రపంచం మొత్తం చెప్పుకున్నారు. మొన్న ఎన్నికల ముందు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారో ఆ రోజు ప్రపంచం మొత్తం కూడా పరిశ్రమలు తేవడంలో కానివ్వండి, అభివృద్ధి చేయడంలో కానివ్వండి, ముందు చూపులో కూడా దార్శనికుడుగా నిలిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళ ప్రపంచం మొత్తం గుర్తించింది. అలాంటిది దొంగ మాటలు చెప్పి అబద్ధాల పునాదుల మీద పుట్టిన పార్టీ ఒకటి పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని కంపేర్ చేయడం రోజా యొక్క అవివేకానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే కనుక రోజా పదే మాట్లాడుతున్న మాటలు జగన్మోహన్ రెడ్డి హయాంలో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి, చంద్రబాబు వల్ల చేతగాటం లేదని దావోస్ వెళ్ళాడు, వాళ్ళ కొడుక్కి జాకీలు వేసుకోవడం కోసం మాత్రమే వెళ్ళాడు, తీసుకొచ్చింది మాత్రం ఏమీ లేదు ఇస్తరాకుల కట్ట అంటూ చేస్తున్న వ్యాఖ్యలు. అంటే మునుపటి వాడి వేడి కొనసాగిస్తున్న రోజా ఎలా చూడాలంటారు ఇదంతా? ఏం లేదు, పని పాట లేని రోజాకి ఏదో ఒకటి వాగాలి అని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకుడు చెప్తే దాన్ని బట్టి, లేదా వాళ్ళ పార్టీలో ఏదైనా పదవి ఇస్తానంటే చేజారిపోతున్న దానికోసం ఏదో అవాకులు చెవాకులు పేలుతుంటారు తప్ప ఇవాళ లోకేష్ బాబుని ఎక్కడో ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి ఇవాళ ప్రపంచం మొత్తం తెలుసు. ఆయన ఒక సింగిల్గా వెళ్ళినా కూడా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏం కావాలి మనకి, ఏ ఒక్క కంపెనీలు ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్తామన్న దాని విషయంలో పూర్తి అవగాహన ఉన్న నాయకుడు లోకేష్ బాబు. ఏమీ తెలియకుండా కేవలం అవినీతి డబ్బు సంపాదించడం, దాచుకోవడం, దోచుకోవడం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి తాడేపల్లి ప్యాలెస్లో పబ్జీ గేమ్ ఆడుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని చూసుకొని మెచ్చుకోవడం తప్ప ఈ రోజాకి నిజంగా ఈ రాష్ట్ర ప్రజలపైన కానీ రాష్ట్రం మీద కానీ అవగాహన ఉంటే, ఈ రాష్ట్రానికి సంబంధించిన దేని గురించే సరే ఈ రోజాకి అవగాహన ఉంటే ఇలాంటి పనులు చేయదు. కాబట్టి ఏదో ఒకటి ఒక మైండ్ గేమ్లో భాగంగా ఏదో ఒకళ్ళ మీద బురద జల్లకపోతే, ఇప్పుడు విదేశాలకు వెళ్ళారు, మంచి పెట్టుబడులు చేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు కాబట్టి మనం దాన్ని ఒప్పుకుంటే ముందు రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అనేది కనుమరుగైపోతుంది. కాబట్టి దాన్ని ఏదో ఒకటి మనం ఒక ఏమి లేని విషయాన్ని కూడా ఉన్నట్టుగా ఉన్న విషయాన్ని లేనట్టుగా చూపించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా ఇవాళ పెట్టుబడులు తేలేదని చెప్పేసి ఒక బోగస్ ప్రచారం జరిగేశారు. మీరు కొన్ని నెలలు ఆగితే మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తిస్తారు దావోస్ పర్యటన ఎంత సక్సెస్ అయిందో, ఎన్ని నిధులు చేస్తున్నారో, ఏ కంపెనీలు వస్తున్నాయో, ఈ రాష్ట్ర యువతకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయో కూడా త్వరలో తెలిసే రోజు తొందరలోనే ఉంది. ఈ రోజు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ పాపం పిండి వంటల గురించి మర్చిపోలేనట్టున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టయితే గనక కొత్త అల్లుడికి గోదావరి జిల్లాలో 250 వంటకాలు 700 వంటకాలతో స్వాగతం పలికినట్టు పేద ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు పెట్టేవాడు చంద్రబాబు నాయుడు వచ్చి ఒక్క సంక్షేమ పథకం కూడా పెట్టలేదు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు. అంటే ఇంకా ఆయన పిండి వంటల గురించి మర్చిపోలేదు అనుకోవచ్చు అంటారా? గ్యారంటీగా మర్చిపోలేదు. ఈ గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి పిండి వంటలు చేసుకుని తింటానికి తప్ప దేనికి పనికిరాడు.
ఆ రోజు ఐటీ శాఖ మంత్రి ఉండి ఎవరో ఒక విలేకరి అడిగారు, మీరు విదేశాలకు వెళ్ళి ఇట్లాగే సదస్సు జరిగినప్పుడు ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ -డిగ్రీ చలి ఉంటుంది కాబట్టి వెళ్ళలేనన్నాడు. ఎంత హాస్యాస్పదం అంటే, ఇలాంటి వాడు చలిని తట్టుకొని కూడా, లేదా చలికి కావాల్సిన ఎన్నో వాడుకోవచ్చు గవర్నమెంట్ ప్రభుత్వాలు ఉండి కూడా, కేవలం చలిని తట్టుకోలేను కాబట్టి నేను విదేశాలకు వెళ్ళి రాష్ట్ర ప్రజలకు కావాల్సిన కంపెనీలు కానీ ఏదైనా అభివృద్ధికి సంబంధించిన ఏది కూడా తేలేను అని చెప్పేసి నిర్మోమాటంగా చెప్పినటువంటి దౌర్భాగ్యపు మాజీ మంత్రి ఈ గుడివాడ అమర్నాథ్. ఎంతసేపు తిండి ధ్యాస, అల్లుళ్ళకి అయిస్తారంటే మీకు ఇదేనా ధ్యాస? ఒక నాయకత్వం వహించేటప్పుడు రాష్ట్రం గురించి ఆలోచించాలి తప్ప కుటుంబాల గురించి కాదు. రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటారు అనేది రాష్ట్ర స్థాయిలో ఆలోచించాలి తప్ప ఎంతసేపు సిల్లీ మాటలు. అదే -డిగ్రీ చలి ఉంటుంది కాబట్టి నేను దావా సదస్సుకి వెళ్ళలేదని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందో, ఇవాళ పండుగల్ని కూడా అపహాస్యం చేసే విధంగా. రాష్ట్ర ప్రజల గురించి పూర్తి అవగాహన కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి ఏ సమయంలో ఏది వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఆయనకు అవగాహన ఉంది. తప్పకుండా ఈ ప్రజలకు ఏది కావాలో, ఏ పండుగ ఏ అకేషన్ వచ్చినా కూడా ప్రజలకు ఏం కావాలో అది పూర్తి స్థాయిలో అందించే సామర్థ్యం ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వానికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూస్తే కనుక మరి దావోస్ పర్యటన చంద్రబాబు నాయుడు గారిది విజయవంతమైంది అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే మహారాష్ట్ర ఒక రకంగా చెప్పాలంటే జిందాల్ కంపెనీ వెళ్ళిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు జజమాని కేసు తీసుకొచ్చి 3 లక్షల కోట్ల పెట్టుబడి అనేది అక్కడ మహారాష్ట్ర తరలిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అంటూ ఈ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, మరి అది వాస్తవమే అనుకోవాలంటారా? మీరు చేసిన ఆనాటి అరాచకంలో భాగంగా జిందాల్ కంపెనీ వెళ్ళి ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు చూస్తా ఏ ఒక్క చిన్న కంపెనీ కూడా పక్క రాష్ట్రాలకు పోనీరు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, లేదా విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క కంపెనీ కూడా పోనీయకుండా, మన భారతదేశంలో కంపెనీలు కావచ్చు, లేదా విదేశాల నుంచి వచ్చే కంపెనీలు కావచ్చు, ఏ ఒక్కటి కూడా పక్క రాష్ట్రాలకు పోకుండా, అపోలో టైర్స్ కానివ్వండి, అనేకమైన పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ రాష్ట్రానికి రావాలా, ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుండాలా, దాని ద్వారా ఈ రాష్ట్ర గ్రామీణ వాతావరణం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో బాగుండాలని చెప్పేసి ప్రతి విషయంలో కూడా ఏ ఒక్క చిన్న కంపెనీ కూడా మీలాగా మీ వాటాల కోసం, మీ జేబులు నింపుకోవడం కోసం, మీ నాయకులకు డబ్బులు ఇవ్వడం కోసం మీరు బెదిరించి, ఆనాడు మీ తండ్రి రిలయన్స్ గ్యాస్ కూడా అలాగే చేసేసి వాటాలు అడగటం వల్లే కొన్ని ఆ రోజు కన్ఫ్యూజన్ గురి చేశారు. అలాగే మీ హయాంలో కూడా అమర్ రాజా కంపెనీతో పెట్టుకొని వాళ్ళు కూడా కంపెనీ తెలంగాణ పోయేటట్టు చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు, ప్రజలకు మేలు చేకూర్చే ఏ విషయంలో కూడా మీకు ముందు చూపు లేదు. కేవలం మీ జేబులు నింపుకోవడానికి, మీ కుటుంబానికి కావాల్సిన అవసరాలకు కావాల్సిన డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ కంపెనీలు, ఫ్యాక్టరీలు పక్క రాష్ట్రాలకు తగ్గిపోయినా కూడా చూస్తూ ఊరుకునే నైజం మీది, మీ తండ్రి గారిది. ఇది స్పష్టంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. థ్యాంక్ యూ.